ఎవరు లేనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యొక్క వీడియోను చూసి ఇందులో ఉన్న మాటలను మీరు వినండి. దేవుని యొక్క వాక్యం ద్వారా అనేకమైన విషయాలను నేర్చుకోండి. ఎందుకు అనగా ఈ యొక్క వీడియోలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు తెలియపరచబోతున్నాను. అది ఏంటి అనగా అంశము కామం. కామం అనగా లస్ట్. సో ఇందులో ప్రస్తావించే విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు. నాకు తెలిసి ఈ విషయాల గురించి మీకు ఎవరు అంతగా చెప్పరు. సో అంత క్లారిటీగా కూడా మీకు ఉండదు. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత ఇవన్నీ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు పురుషులైనా, స్త్రీలైనా, ముసలివారైనా, లేకపోతే నడిప్రాయంలో ఉన్న, బాల్యంలో ఉన్న ఈ విషయాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి మీ వ్యక్తిగత జీవితానికి మీరు దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించారు కాబట్టి మీ వ్యక్తిగత జీవితానికి ఈ మాటలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సో అంశం ఏంటంటే కామము, లస్ట్. అంటే కామ కోరికలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అలాగనే మాస్టర్బేషన్ అంటే ఏంటి, పోర్నోగ్రఫీ అంటే ఏంటి, అలాగనే హోమోసెక్సువల్ అంటే ఏమిటి, అలాగనే ఇంకా కొన్ని విషయాలను నేను మీకు ట్రాన్స్ గురించి కూడా కొన్ని విషయాలను నేను మీకు తెలియపరుస్తాను. మ్యాక్సిమం 18+ అంటే యువకులుగా ఉన్న వాళ్ళు మాత్రం, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మాటలన్నీ కూడా తప్పకుండా విని దేవుని యొక్క వాక్యములో నుండి అనేకమైన విషయాలను నేర్చుకోండి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న తర్వాత సాతానుడు ప్రప్రథమముగా పాపాన్ని తీసుకొని వచ్చి నీ చేత పాపం చేపించి దేవునికి దూరం అయ్యేలాగా సాతానుడు చేస్తాడు. సో అందుకని ఈ ప్రధాన పాపాన్ని మీ మనసులో నుండి, హృదయంలో నుండి, తలంపులో నుండి తొలగించడానికి ఈ యొక్క మెసేజ్ అని నేను మీకు సిద్ధం చేసి, దేవుని యొక్క వాక్యం ద్వారా సిద్ధం చేసి నేను మీకు తెలియపరుస్తున్నాను. చాలా చక్కగా ఉంటాయి. సో మీరు చాలామంది చాలా రకాలుగా పాపాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ వల్ల కావట్లేదు. చూడండి, కొంతమందికి నైట్ టైం పనుకున్నప్పుడు ఈ సెక్సువల్కి సంబంధించిన థాట్స్ రావడం, కలలు రావడం, సో అప్పుడే నిద్రలోనే వీర్యస్ఖలనం అవ్వడం, వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ఇలాగ తెలియకుండానే నిద్రలోనే పాపం అనేది జరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలామందికి ఇది జరిగే విషయమే. సో ఇందులో నుండి ఎలా బయటికి రావాలి, యవనస్తులైన వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. దానికంటే ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే క్రింద కామెంట్స్లో యేసు రక్తమే జయమని కామెంట్ చేయండి. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సో తప్పకుండా ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ఇది కామం గురించి పార్ట్ 1. ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఇంకా చాలా విషయాలు, పార్ట్ 3లో కూడా ఇంకా చాలా లోతైన డెప్త్ విషయాలు నేను మీతో మాట్లాడతాను ఇందులో కూడా. సో చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. చాలామంది ఈ విషయాలు చెప్పరు. ఈ విషయాలు చెప్పకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల చిన్నవారి నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలివారి వరకు కూడా చాలా పాపాల్లో పడిపోయి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు వారి మొర వినట్లేదు, దేవుడు జవాబు ఇవ్వడం లేదు. సో దట్స్ వై నేను ఈ రోజున మొట్టమొదటిగా సాతానుడు నీ చేత చేయించే పాపం ఏంటి అంటే కామము. సో కామ కోరికలు రాకుండా ఉండాలి అంటే ఏంటి, అసలు కామం అంటే ఏంటి అనేది నేను మీకు తెలియపరుస్తాను. సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడి ఉన్నదో ఒకసారి చదువుదాం. బైబిల్ గ్రంథం తీసుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఏం రాయబడి ఉన్నదో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. 6:18 ఇక్కడ జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపన ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇక్కడ రాయబడి ఉన్నది, దేవుడు చెప్తున్నాడు జారత్వానికి దూరంగా పారిపోమంటున్నాడు. జారత్వం అనగా వ్యభిచారం, కామం, శరీర కోరికలు, సెక్స్, ఈ ఇల్లీగల్గా ఉండే వాటికి దేవుడు ఏం చేయమంటున్నాడంటే పారిపోమంటున్నాడు. సో మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. అంటే జరిగే పాపాలన్నీ కూడా దేహానికి వెలుపల బయట జరుగుతాయి, కానీ జారత్వం చేసే వాళ్ళు మాత్రం సొంత శరీరముతో హానికరమైన పాపం చేయుచున్నారు. సో దేహం అనేది దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మన దేహాన్ని దేవుడు కొనుక్కున్నాడు. అవర్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. ఈ దేవుడికి సంబంధించిన ఈ యొక్క బాడీతో ఇల్లీగల్ పనులు చేయకూడదు.
సో అందుకనే దేవుడు ఈ పాపానికి దూరంగా పారిపోమంటున్నాడు. సో కామ కోరికలు కలిగినప్పుడు చేసే భయంకరమైన పాపాల్లో మొట్టమొదటిగా ఏం చేస్తారంటే మాస్టర్బేషన్ అనగా హస్తప్రయోగం అనేది చేస్తారు. చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కామ కోరికలు కలిగినప్పుడు ఈ యొక్క మాస్టర్బేషన్ అనేది చేస్తారు. సో ఇలాగా హస్తప్రయోగం చేయడం అనేది కరెక్టా రాంగా అని అంటే బైబిల్లోనే రాయబడి ఉన్నది. సో హస్తప్రయోగం అనేది చేయవచ్చా, మాస్టర్బేషన్ చేయొచ్చా, పోర్నోగ్రఫీ నీలి చిత్రాలు చూడవచ్చా, చూడకూడదా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అబ్బాయి అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా, అంటే ఒక అబ్బాయి అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా మారవచ్చా? హోమోసెక్సువల్ స్వలింగ సంపర్కం అంటే స్త్రీలు పురుషులు లెస్బియన్స్ గేస్ అంటారు. సో ఇలాగ తప్పు చేయొచ్చా? అసలు దీనికి పరిమాణాలు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉన్నా చాలా డీప్ అండ్ డెప్త్ సబ్జెక్టు, మీకు ఉపయోగపడుద్ది, రేపు మీ పిల్లలకు మీరు చెప్పడానికి ఉపయోగపడుతుంది. సో అనేకులకు మీరు చెప్పడానికి ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, వేరే వాళ్ళని సరిచేయడానికి ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క విషయాల గురించి నేను మీకు తెలియపరచబోతున్నాను. దయచేసి మీరు యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్గా మాస్టర్బేషన్ హస్తప్రయోగం అనేది ఏంటి అంటే స్వయం సంభోగం, స్వయం సంతృప్తి కలిగి ఉండడం. ఇది దేవుని దృష్టిలో పాపమేనా? చాలామంది పాస్టర్లు మీరు అడిగితే సేవకుల్ని, అది చాలా తప్పు కాదండి, ఇట్స్ నేచర్, అందులో తప్పేం లేదని చెప్పి చాలామంది చెప్తారు. కానీ అది అబద్ధం. ఎందుకంటే లేవ్యాకాండం 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోని చూద్దాం. నేను బైబిల్ గ్రంథంలో చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. లేవ్యాకాండం 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉన్నది చూడండి. ఒకనికి వీర్యస్ఖలమైన ఎడల వాడు సర్వాంగ స్నానం చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడైనను. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదకపడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండను. వీర్యస్ఖలమగునట్లు స్త్రీ పురుషులు క్షయించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. అనగా ఎజాక్యులేషన్ అనగా వీర్యం అనేది స్ఖలనం అవడం, అంటే వైట్ డిశ్చార్జ్ అవడం. ఇలా డిశ్చార్జ్ ఎప్పుడవుతుంది అంటే ఎవరైతే మాస్టర్బేషన్ చేసుకుంటారో, అది ఎవరైనా కానీ పురుషులైనా స్త్రీలైనా అలా చేసుకోవడం వల్ల ఎజాక్యులేషన్ అంటే వీర్యం స్ఖలనం అవుతుంది. ఇలా స్ఖలనం అవడం ఏ క్లాత్ మీదైనా తోలు మీదైనా అది ఏదైనా కానీ అపవిత్రమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. సో అది దేవునికి ఇష్టం లేని కార్యం కనుక సో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇది మాస్టర్బేషన్ చేసుకోవడం అనేది తప్పు, అలాగా చేయకూడదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోనండి. ఒకవేళ ఇదొక బ్యాడ్ హ్యాబిట్గా మీకు ఉండి మీరు మానలేకపోతున్నట్లయితే ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా అందులోని మిమ్మల్ని విడిపిస్తాడు. రెండోది ఏంటంటే వాచింగ్ పోర్న్ అంటే పోర్నోగ్రఫీ, నీలి చిత్రాలు చూడవచ్చా? 2 సమూయేలు 11:11లో ఏం రాయబడిందో చూద్దాం. సో నీలి చిత్రాలు చూడడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. క్రైస్తవుల్లో సేవకులు కూడా, పాస్టర్లు కూడా ఈ తప్పు చేస్తున్నారు. సో ఒకవేళ ఎవరైనప్పటికీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం చూసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథం 11:1లో వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయంలో దావీదు యోబాబును అతని వారిని ఇశ్రాయేలు అందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేశారు. అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయినట్టు చూచి దావీదు దాని సమాచారం తెలుసుకునే ఒక దూతను పంపిన. అతడు వచ్చి ఆమె ఏలియా కుమార్తెయు హిత్తీయుడగు ఊరియా భార్యనైన బత్షెబను తెలియచేయగా దావీదు దూతలను ఆమెను పిలవడంపిన. ఆమె అతను ఎద్దుకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఇక్కడ రాజైన దావీదు మిద్దె మీద అంటే డాబా మీద అలా ఇలా నడుచుకుంటూ ఉన్నప్పుడు కింద ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంది. స్నానం చేస్తూ ఉండడం చూశాడు. ఎప్పుడైతే చూశాడో ఆ చూసిన వెంటనే ఆయన పాపం చేయడానికి ప్రేరేపించబడి ఆ స్త్రీతో తప్పు చేశాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, సో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది పాపమని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయమని
దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. సో నీ దేహానికి దీపం నీ కన్నే కనుక నీ కన్ను చెడినది అయితే నీ దేహమంతయు కూడా చీకటి మయమై ఉన్నదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దాన్ని బట్టి మనం చూస్తే మీరు ఒకవేళ పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి మాస్టర్బేషన్కి ఎడిక్ట్ అయిపోతే, సో ఈ పోర్నోగ్రఫీ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మాస్టర్బేషన్ అనేది చేయడం స్టార్ట్ చేస్తారు. సో వేరే వాళ్ళతో తప్పు చేయాలి, వేరే వాళ్ళతో పాపం చేయాలనే ప్రేరేపణ కలుగుతుంది. తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, ఆంటీ, అంకులు, తాత, అమ్మమ్మ ఎవ్వరు కూడా కంటికి కనపడరు. సో ఈ నీలి చిత్రాలు అనేవి నీలోకి బ్యాడ్ మైండ్ సెట్ని తీసుకొని వచ్చి రకరకాలైన పాపాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. అందుకనే మీ మొబైల్లో ఎవ్వరు లేనప్పుడు, సో మనం చూస్తున్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు కూడా కొన్ని పోర్నోగ్రఫీకి సంబంధించిన సీన్స్ అనేవి వస్తాయి. సో అలాగనే సీరియల్స్లో కానీ లేకపోతే షార్ట్ ఫిలిమ్స్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఇలాగన డైరెక్ట్గా పోర్న్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇవి చాలామంది చూస్తూ ఉంటారు. ఇవి దేవుని యొక్క వాక్య ప్రకారం చూడకూడదు. ఇది చాలా తప్పు. దీని పర్యాయవర్ణం చాలా దారుణంగా ఉంటుంది. సో నీలి చిత్రాలు అనేది బైబిల్ ప్రకారముగా చూడకూడదు. అలాగనే అబ్బాయి అబ్బాయిగా మారవచ్చా? ద్వితీయోపదేశకాండం 22:5, ద్వితీయోపదేశకాండం 22:5 స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు, అలాగూ చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. అంటే దేవునికి అసహ్యం అన్నమాట. మీరు ఒక స్త్రీగా ఉన్నారు కానీ మీరు ఒక పురుషుడిగా మారాలనుకో చేసుకోవడం, లేకపోతే ఒక పురుషుడిగా ఉన్నారు. సో మీరు పురుషుడిగా ఉన్నప్పుడు మీరు మీ జెండర్ని చేంజ్ చేసుకోవడం, లేకపోతే అమ్మాయిలాగా చీరలు కట్టుకోవడం, జాకెట్లు వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం, గోరలంగా వేసుకోవడం, అమ్మాయి మైండ్ సెట్ ఉండడం, అమ్మాయిలా మారాలనుకోవడం, అబ్బాయిలా ఉండి అమ్మాయిలాగా మారాలనుకోవడం, అమ్మాయిలా ఉండి అబ్బాయిలా మారాలనుకోవడం, ఇది దేవుడికి నచ్చదు. ఇది ఒక శాపగ్రస్తమైన మనసు. ఒకవేళ ఇలాంటిది మీలో ఉన్నట్లయితే దేవుడు దాన్ని తొలగిస్తాడు. సో అలాంటి వైఖరి మీలో ఉన్నట్లయితే తప్పకుండా మీరు దాన్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ 4th వన్ ఏంటి అంటే హోమోసెక్సువల్, అంటే స్వలింగ సంపర్కం. ఆడవాళ్ళతో, మగవాళ్ళతో ఇలాగా లెస్బియన్స్, గేస్ అంటారు ఇంగ్లీష్లో. సో రోమిల్కి రాసిన పత్రిక 1:26 ఏం రాయబడిందో ఒకసారి చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 1:26 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తప్పిదములకు ప్రతిగా ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొలగిపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనుషులకు వారికి అప్పగించాను. సో ఈ భ్రష్ట మనసు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు గేస్గా మార్చబడతారు. అంటే వీళ్ళ వైఖరి ఎలా ఉంటుంది అంటే పురుషులతో కాంటాక్ట్ రిలేషన్లో ఉండాలనుకుంటూ పురుషుల్ని పెళ్లి చేసుకోవాలనిపించింది. అంటే నీలో భ్రష్ట మనసు ఉంది. దేవునికి నువ్వు మనసులో చోటీయలేదు గనక చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసు అనేది కలిగింది. కాబట్టి ఇక్కడ స్త్రీలు కూడా పురుషుల్ని వివాహం చేసుకోవాలనిపించదు, స్త్రీలను వివాహం చేసుకోవాలనిపిస్తుంది. స్త్రీలతో స్వాభావికమైన ధర్మమును విడిచి ఈ స్వాభావిక విరుద్ధమైన ధర్మను అవాచ్యమైనది చేయడానికి సాతాను నేను ప్రేరేపిస్తాడు. ఇది దేవునికి నచ్చని విషయం. అనగా ఒకవేళ మీరు ఒక స్త్రీ ఒకవేళ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించడం, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించడం, సో వాళ్ళిద్దరు వివాహం చేసుకోవాలనుకోవడం, ఇది దేవునికి విరుద్ధమైనది, ఇది దేవుడికి నచ్చది. ఇది సమాజంలో గేస్ అంటారు, లెస్బియన్స్ అంటారు. సో ఇలాగ వివాహాలు చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంటుంది, కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వడం లేదు. సో ఇలాంటి పర్మిషన్స్ అనేవి దేవుడు ఇవ్వడు. ఇది దేవుడికి నచ్చంది. భ్రష్ట మనసు వలన ఇలాంటివి కలుగుతాయి. కాబట్టి వాక్యంలో మనం చూసుకున్నప్పుడు కామ కోరికలు అనేవి ఎలా ఉంటాయి అంటే దేవుడికి విరుద్ధమైనవి. అవి ఏంటి అంటే మాస్టర్బేషన్, పోర్నోగ్రఫీ, అలాగనే ట్రాన్స్గా మారాలనుకోవడం, హోమోసెక్సువాలిటీ, ఇవన్నీ కూడా దేవుడికి నీచమైనవి. ఇవన్నీ కూడా దేవుడికి నచ్చవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రోజు వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుడికి ఉపవాసం ఉండి కన్నీరు కార్చు. ఒకవేళ వీటిల్లో ఈ 4 ఏదైనా తప్పిదంలో మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఒక పని చేయాలి. ఏంటి అంటే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. వీటిల్లో నుండి మీరు బయటపడడానికి ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో ఎవ్వరికి నేను ఈ విషయం చెప్పను, ఎవ్వరికి ఈ విషయాలు కూడా నేను షేర్ చేయను. సో దేవుడికి మాత్రం చెప్తాను, మీరు ఇందులో నుండి బయటపడతారు. కాబట్టి ఈ విషయాల్లో ఏమైనా డౌట్లు కానీ ఏమైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి. అలాగనే నాట్ ఓన్లీ దట్, ఇంకొక రెండు ఎపిసోడ్లు కూడా నేను చేస్తాను, పార్ట్ 2, పార్ట్ 3. ఇంకా
ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి అందులో. సో కనపడుతున్న నెంబర్కి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు కాల్ చేయండి. మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఈ యొక్క వీడియోను చూసిన నీ బిడ్డని, నీ బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. ఇలాంటి పాపాల్లో ఉన్నట్లయితే విడిపించమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. 9908937164 ఈ వీడియోను చూసిన ఒక 10 మంది మాత్రం చాలు. మేము చేస్తున్న ఒక చిన్నపాటి పరిచర్యకి మీ వంతుగా సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ యొక్క వీడియో చూశాడు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనపడుతున్న నెంబర్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. వీటికి మీ విలువైన ఆఫరింగ్స్ పంపించి ఈ పరిచర్యని సపోర్ట్ చేయండి. ఇంకా అనేకమైన కొత్త విషయాలు మీకు తెలియపరుస్తూ మీ ముందు ఉంటా. దానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అనేకులు కూడా షేర్ చేయండి.